హాయ్, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనేది నా కోరిక. ఇదిగో పల్లె నుంచి వచ్చిన కూరగాయలు వంకాయలు, టమాటాలు అన్నీ కవర్కి వేసి పంపించింది. ఇవి అయితే ఇంకా కొనుక్కొచ్చినాడు మా నాని అంటే మా చెల్లెల కొడుకు. అతన్ని మీరు ఎప్పుడు చూడలేదులేండి, బెంగళూరులో చదువుతున్నాడు. ఇదిగో అన్నీ వాళ్ళకి కాసినటివే ఫ్రెండ్స్. చిక్కుడుగాయలు, ఇది వచ్చి ద్రాక్ష, ఆపిల్. నిన్ననే తినేసినాము. నేను 2 కాయలు తినేసిన, షాండీ 1 కాయ తినింది. ఇంకా ఇదేదో ఏమో అంటారు దీన్ని, టాబెరీ గిబెరీ. మోకాలు నొప్పులని నాకు మా పెద్దమ్మకి ఇంకా మోకాలు నచ్చనే, పెద్దమ్మ ఇది తిను మంచిది అంట తెచ్చినాడు. వాడైతే ఇంకా సంపాదించలేదు ఫ్రెండ్స్, చదువుతున్నాడు. కానీ వాళ్ళ అమ్మ చెప్పింటుంది అన్నీ ఎత్తుకొంబో అని. అరటిపండ్లు, ద్రాక్ష, క్యాబేరీ, ఆపిల్ కాయలు వచ్చి అలసందలు, నాటు అలసందలు, చిక్కుడుకాయలు వచ్చి వంకాయలు, టమాటాలు. ఇంక ఇవి చూడండి, బీట్రూట్ హల్వా చేయబోతున్నా. ఇవి కూడా కాస్తున్నాయి వాళ్ళకు, పీ కప్పించింది. చూసారా, వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేటప్పుడు నాకు గీక్కొని వస్తారు. అదే పల్లెటూరు అంటే. బీట్రూట్ ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, అదైతే పెద్దదిగా ఉంది. ఇవన్నీ చిన్న చిన్నటివి చూడండి. ఇవి ఈరోజు హల్వా చేయబోతున్నా. హల్వా చేసిన తర్వాత చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? బీట్రూట్ మాత్రం నీళ్ళల్లో ఎందుకు వేసానంటే, పెరుక్కొని వచ్చారు కదా భూమిలో నుంచి, మట్టి ఉంది, అందుకని నానబెట్టిన. మళ్ళీ కడిగి జివిరి హల్వా చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మా చెల్లెలు పంపించిన కానుక ఇదే. ఓకే, బాయ్ అండి. మీకు కూడా అలాంటి చెల్లెళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి.